పెద్దకడూరు మండలం తహసీల్దార్ గారికి అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో గీతా ప్రియదర్శన్ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 2023-2024 సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కరువు మండలాల్లోన కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోన పెద్దకడూరు మండలము, కౌతాల మండలాలు 2 కరువు మండలాలుగా ప్రకటించి ఇప్పటి వరకు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడం సరైనది కాదు. ఇప్పటికైనా కానీ ఇన్పుట్ సబ్సిడీ రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత 20 రోజుల నుంచి కూడా కురుస్తున్న ఈ సంవత్సరం వర్షాల్లో కూడా పత్తి పూర్తి స్థాయిలో పెద్దకడూరు మండలంలోన మరి పూర్తిగా నష్టం జరిగింది. ఏంటంటే పత్తి 4-5 కాయలు కాసి కూడా ఆ కాయలు కుళ్ళిపోవడము, దాంట్లోకి నీరు పోవడం వల్ల ఊకాట్లా పగలడం జరిగింది. అది చెట్టు గిటకబారి ఎర్రకాయ కాసి అనేక రకాలుగా పత్తి మొక్కలు పూర్తిగా నాశనం కావడం జరిగింది. అదేవిధంగా సజ్జ, కొర్ర, వరి అనే అనేక రకాలుగా వేరుశెనగ పంట కూడా పూర్తి స్థాయిలో దెబ్బతినడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా పెద్దకడూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి ఆ పెద్దకడూరు మండల రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతెందని తెలియజేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి, నా పేరు సత్యన్న.